టీపీసీసీ కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. ఢిల్లీలో ఖార్గే, రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ సమావేశం సాగింది. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై భేటీలో ప్రధానంగా చర్చ సాగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పేరును 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీపీసీసీ కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. ఢిల్లీలో ఖార్గే, రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు సమావేశం సాగింది. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై భేటీలో ప్రధానంగా చర్చ సాగినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి ముగ్గురు నేతలు ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశాలపై గతంలో కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కూడా చర్చించారు. కానీ అప్పుడు ఫైనల్ కాలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ అధ్యక్ష పేరు కూడా ఫైనల్ చేసి తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదటగా బీసీ సామాజిక వర్గం, ఎందుకంటే రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి బీసీ లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఈ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది అడిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం బీసీ నేతకే ఈ యొక్క పార్టీ పగ్గాలు కూడా అప్పచెప్పాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్ చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. గతంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న ఢిల్లీ పెద్దలతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. దాంతోపాటు పార్టీ క్యాడర్లో అందరితోటి కలుపుకొని వెళ్ళేటువంటి విధంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి ఈ అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నేతలు అతని పేరే వారు ఢిల్లీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఢిల్లీ అధిష్టానం కూడా అందరూ పేర్లు పరిశీలించారు. అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లను కూడా ఒక షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ లిస్టులో ఉన్నటువంటి వారు సీనియారిటీ కావచ్చు, వారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి ఉన్నటువంటి ఆ విధానం కావచ్చు, వారికి ఉన్నటువంటి అనుభవం, పార్టీ నడిపేటువంటి శక్తి ఉందా లేదా, ఏ విధంగా ఉండబోతుంది అనేది అవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా వారు పేరు కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆ పేరుని అధికారికంగా కూడా వారు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ కాకుండా మధు యాష్కి పేరు కూడా ఎక్కువగా చర్చలకు రావడం జరిగింది. ఎందుకంటే మధు యాష్కి గౌడ్ కూడా వారు ఎక్కువగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి నేత, ఎంపీగా కూడా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మధు యాష్కి టీపీసీసీ బాధ్యతలు ఇస్తారని చెప్పేసి మొదటగా వార్తలు కూడా రావడం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరును ఆల్రెడీ అధిష్టానం కూడా ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు మంత్రివర్గ సంబంధించినటువంటి విస్తరణ విషయం చూసుకుంటే ఈ నెల ఆఖరిలో ఈ యొక్క మంత్రి విస్తరణ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 6 స్థానాలు ఖాళీ ఉన్నప్పటికీ అందులో కేవలం మొదటిగా 4 మంత్రివర్గాల్లో ఈ యొక్క విస్తరణ దానికి సంబంధించినటువంటి చోటు కల్పించాలని చెప్పేసి అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకుని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కొంతమంది పేర్లు కూడా ఆల్రెడీ అధిష్టానం ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ పేర్లు అనేది కూడా ఇప్పుడు సీక్రెట్గా ఉంచి ఈ నెల చివరి వారంలో ఈ యొక్క పేర్లను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ చైర్మన్ల పదవులు కూడా ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి పేర్లను కూడా ఒక 2 సార్లు ఢిల్లీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించారు. దాంతోపాటు వారికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఒకటి విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ల పాటు పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా
గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు కూడా రీసెంట్గా డిమాండ్ కూడా చేశారు. పెద్ద ఎత్తున వారు ఆందోళన చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. కాబట్టి అట్లాంటి వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇందులో కార్పొరేషన్ చైర్మన్లో మాత్రం కొంతమంది మహిళలకు కూడా ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు ముఖ్యంగా టీపీసీసీ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు కొన్ని నెలల నుంచి కూడా ఈ టీపీసీసీ ఎవరికి ఇస్తారనేది కూడా అందరూ ఉత్కంఠగా కూడా ఎదురు చూసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఈ రోజుకి ఈ టీపీసీసీ సంబంధించిన పేరు కూడా ఒక పులి స్టాప్ కూడా పడినట్టు కూడా తెలుస్తుంది. ఓకే నవీన్, అయితే మరి మహేష్ కుమార్ గౌడ్ పేరును ఎప్పటిలోగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ పదవి కోసం ఇంకా ఎవరైనా నేతలు ఆశించి భంగపడ్డవారు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళకి ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎస్, అంటే ఆల్రెడీ వారిని బుజ్జగించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బలరాం నాయక్ కూడా అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి వారు భావించారు. దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ కరీంనగర్ నుంచి కూడా వారు కూడా భావించడం జరిగింది. అలంపూర్ నుంచి సంపత్ వారు భావించారు తమకి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి వారు సంబంధించిన పేరు కూడా వినిపించడం జరిగింది. దాంతోపాటు మధు యాష్కి పేరు కూడా వినిపించడం జరిగింది. మధు యాష్కి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంపీగా పోటీ చేస్తారు. దాంతోపాటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి మధు యాష్కి ఎక్కువగా రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా ఎక్కువగా రిలేషన్ ఉంది. కాబట్టి మధు యాష్కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ అటువంటి విషయాలు కూడా ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా రానియకుండా కేవలం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు వారికి రాష్ట్రంలో పరిచయాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఏ మూలన ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు వారిని ఏ విధంగా గుర్తుపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా టాలీ చేసుకున్న తర్వాతనే మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా అటు అధిష్టానం కూడా ఫైనల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నడిపించాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా కూడా ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు, ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ గ్రూప్ రాజకీయాలను కూడా పూర్తి స్థాయిలో పులిస్టా పెట్టేందుకు ఆ సీనియర్ నేత ఎవరైతే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం కూడా గమనించిన తర్వాత దాదాపు 2 నెలల పాటు ఈ యొక్క టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలకు సంబంధించినటువంటి పేరుని మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఫైనల్ మీటింగ్లో మాత్రం ఈ పేరుని కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ కూడా చేయడం జరిగింది. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ.